కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరో తెలుసా? ఒక బ్రిటిష్ వాడు, ఒక రిటైర్డ్ ఐసీఎస్ ఆఫీసర్. ఏవో హ్యూమ్ 1885 లో కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ఇతను దీనికి ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టాడు. మనకు స్వతంత్రం రావడంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉంది. దాదాబాయి నౌరోజీ గారు దాన్ని భారత జాతీయ కాంగ్రెస్ గా పేరు మార్చారు. ఐఎన్సీ ఫస్ట్ మీటింగ్ 1885 లో బొంబాయిలోని గోకుల్ దాస్ సంస్కృత్ కాలేజ్ లో కండక్ట్ చేశారు. దీనికి ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో 72 మెంబర్స్ పాల్గొంటారు. ఐఎన్సీ ఫస్ట్ మీటింగ్ కి 300 రూపీస్ ఖర్చు అవుతాయి. గాంధీ గారు అధ్యక్షత వహించిన ఒకే ఒక మీటింగ్ బెల్గాం సమావేశం. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు: సరోజినీ నాయుడు, తొలి భారతీయ మహిళ; అనీ బెసెంట్, తొలి విదేశీ మహిళ; పి ఆనందాచార్యులు, తొలి ఆంధ్రుడు; జార్జియుల్, తొలి ఆంగ్లేయుడు; దాదాబాయి నౌరోజీ, తొలి పార్సీ; డబ్ల్యూసీ బెనర్జీ, తొలి భారతీయుడు. షార్ట్ వీడియోలో అన్ని బిట్స్ కవర్ చేయలేం కదా ఫ్రెండ్స్. ఐఎన్సీ గురించి మీకు తెలిసిన ఏ బిట్ అయినా సరే కామెంట్స్ లో రాయండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కామెంట్స్ లో చూసి నేర్చుకుంటారు. అండ్ మీకు కూడా రివిజన్ గా ఉంటుంది.